కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ ఏ ముహూర్తాన లీక్ అయిందో తెలియదు కానీ మొత్తానికి తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ లెటర్ పై నెట్టింట జోరుగా డిబేట్లు నడుస్తున్నాయి. టీవీల్లో చర్చలు, సీనియర్ రిపోర్టర్లతో చిట్చాట్లు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు నెటిజన్ల కామెంట్లు కాకపుట్టిస్తున్నాయి. అంతేకాదు, అమెరికా నుంచి దిగగానే శంషాబాద్ విమానాశ్రయంలోనే కవిత మీడియాతో మాట్లాడటం, ఆ లేఖ నేనే రాశానంటూ ధైర్యంగా చెప్పటం, కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని అనడంతో వ్యవహారం మరింత హీట్ ఎక్కింది. ఇంతకీ ఆ దెయ్యాలు ఎవరు? వారి పేర్లు చెప్పమని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కవిత ఇంత ధైర్యంగా తండ్రి కేసీఆర్ తో పోరాడటం, ఆయన వ్యవహార శైలిని ధిక్కరించడం వెనుక మాజీ ఎంపీ ఒకరున్నారని చర్చ నడుస్తోంది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత బీజేపీ పైన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు కవిత. అయితే బీఆర్ఎస్ మాత్రం బీజేపీకి తన అంచనాలకు తగినట్లుగా స్పందించకపోవడంపై ఆమె సీరియస్ గా ఉన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో దాదాపు 5 నెలలకు పైగానే తీహార్ జైల్లో గడిపారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇందుకు కారణం కేంద్రంలోని బీజేపీనని ఆమె చెబుతున్నారు. అయితే జైలు నుంచి వచ్చాక పార్టీ పరంగా బీజేపీపై ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదన్న అసంతృప్తిలో ఆమె ఉందని కొందరి వాదన. అందువల్లే తన తండ్రికి లేఖ ద్వారా పార్టీ అంతర్గత విషయాలను తెలియజేస్తుందంటున్నారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక ఒక మాజీ ఎంపీ ఉన్నారనే ప్రచారం సాగుతుంది. బీఆర్ఎస్ లో ఒక వెలుగు వెలిగి ఇప్పుడు ప్రాధాన్యత లేని ఆ నేత ఇప్పుడు కవితను నడిపిస్తున్నారనే చర్చ పార్టీ సీనియర్లో మొదలైంది. కవిత ఆగ్రహం వెనుక మరో 2 అంతర్గత కారణాలు కనిపిస్తున్నాయి. అవేమిటంటే, నిజామాబాద్లోని కవితను 2 సార్లు ఓడించిన అరవింద్తో బీఆర్ఎస్ పార్టీ సన్నిహితంగా మెలగటం ఆమెకు నచ్చలేదని అంటున్నారు. ఇకపోతే బీజేపీ బంధం నిజమైతే ఢిల్లీ పెద్దలు ఎవరి ఆశీర్వాదం బీఆర్ఎస్ పై ఉందని కొందరు ఆరా తీస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే అసలు కవిత ఎందుకింత వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆమె అసంతృప్తికి కారణాలేమిటని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ఏమిటంటే, కేటీఆర్ కి వారసత్వ పగ్గాలు అప్పగించడాన్ని కవిత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు, తనని తెలంగాణ మొదటి మహిళా ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయాలని తండ్రి కేసీఆర్ మీద ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు. అన్నిటికన్నా మించి కేటీఆర్ వైఖరిపై ఇప్పటికే తండ్రికి, కవితకి అనేక మార్లు ఫిర్యాదు చేశారని, ఆయన పట్టించుకుపోవటం, వరంగల్ సభ పెట్టి తన స్టాండ్ ఏమిటో చెప్పటం, అన్నిటికీ మించి వీరిని పక్కన పెట్టడంతో కవిత ఇక తాడో పేడో తేల్చుకోవటానికి సిద్ధపడినట్లు పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ వ్యవహార శైలిని ధిక్కరించి పార్టీలో బతికి బట్టకట్టినవాడు ఎవడూ లేడు. అలాంటిది లీక్ అయిన లెటర్ తర్వాత కవితక్క పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఈ కథలో మరో ట్విస్ట్ ఏమిటంటే, నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కి సడన్ గా కేసీఆర్ పై ఎందుకంత ప్రేమ కలిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ తన పిల్లలను రాజకీయాల్లోకి తీసుకురావటం వల్లే బీఆర్ఎస్ కు ఈ దుస్థితి పట్టిందని ఇటీవల అన్నారు అరవింద్. కేసీఆర్ తర్వాత పార్టీలో ఆ స్థానం హరీష్ రావుదేనని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఎంతో తెలివైన రాజకీయ నాయకుడని, ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడినా వారికి అనవసర ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని ఆయనకు తెలుసునని, అందుకే బీఆర్ఎస్ ప్లీనరీలో బీజేపీ గురించి ఎక్కువగా ప్రస్తావించలేదని అరవింద్ అన్నారు. ఈ విషయం కవితకు తెలియదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ బీజేపీ మధ్య బంధం బలపడుతుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అంటున్నారు కొందరు. ఇది కూడా కవిత కోపానికి ఒక కారణంగా చెబుతున్నారు.